సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అయితే వంశీ భార్య పంకజశ్రీ వంశీతో ములాఖత్లో మాట్లాడారు. నిన్న ఇవాళ భర్తను కలిసి మాట్లాడారు పంకజశ్రీ. వల్లభనేని వంశీ భార్య ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీని కలిసి మాట్లాడవచ్చిన తర్వాత జైల్లో నా భర్తకు ప్రాణహాని ఉంది అని పంకజశ్రీ అంటున్నారు. నా భర్తను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ వాపోయారు ఆమె. వెన్నుపూస నొప్పి, శ్వాసకోశ సమస్యతో నా భర్త బాధపడుతున్నారు అంటూ పంకజశ్రీ మాట్లాడుతున్నారు. వంశీని మెంటల్గా టార్చర్ చేస్తున్నారు అని వంశీ భార్య చెప్తున్నారు. వంశీ ఉన్న బ్యారెక్లో 60 సీసీ కెమెరాలు పెట్టారు అని వల్లభనేని వంశీ భార్య చెప్తున్నారు. అంటే ప్రతి కదలికను అక్కడ గమనిస్తూ ఉన్నారు. ఏకంగా 60 సీసీ కెమెరాలు పెట్టారని పంకజశ్రీ అంటున్నారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అంటూ పంకజశ్రీ చెప్తున్నారు. జగన్ ఫోన్ చేశారు, నాకు ధైర్యం చెప్పారు, వచ్చే వారం వంశీని కలుస్తాను అని జగన్ చెప్పారు అని చెప్పారు. వైసీపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని జగన్ చెప్పారు అని వంశీ భార్య అన్నారు. లీగల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీ ఉన్నారు. రాత్రి జైలు సిబ్బందితో వంశీ వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. తనకు కేటాయించిన గది నచ్చలేదు అని వంశీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నడు నొప్పి ఉంది, మంచం కావాలి అంటూ వంశీ పట్టుబట్టారు. కేసు పెట్టిన వారు మట్టి కొట్టుకుపోతారు అంటూ వంశీ శాపనార్థాలు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ ములాఖత్లో వంశీతో మాట్లాడిన తరువాత సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది అని వల్లభనేని వంశీ భార్య చెప్తున్నారు. అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రాణహాని ఉంది అని ఎలా చెప్తారో అంటూ ఇటు టీడీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకసారి వల్లభనేని వంశీ భార్య ఏం మాట్లాడారో విందాం. వంశీ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ 20,000 కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు. అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 20,000 కోసం అలా కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము 20,000 కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు. అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది, ఫిజికల్ థ్రెట్ ఉంది, అవన్నీ మనం చెప్పాము. ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 hours ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్టో అది మనకి పబ్లిక్ అందరికీ తెలియాలి అని నేను చెప్తున్నాను. ఇది ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు. మన హెల్త్ ఒకటే మేము చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటున్నాము. ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు. సో మాకు ఆ ఫిజికల్ టార్చరు అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ కేసులో. సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఆ ఫాల్స్ కేసు మీద ఈయన టార్చర్ చేయడం అది ఎంతవరకు జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా. అంతే. బాగానే ఉంది అంటే ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. కొన్ని ఇయర్స్ క్రితం. ఆయన కింద అసలు కూర్చోకూడదు, పడుకోకూడదు అవన్నీ. కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా 2 రోజుల నుంచి మరి. సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది. అండ్ ఆయన్ని ఒకటే రూమ్లో పనిష్మెంట్ సెల్ లాగా అంటే మనం ఇంకా ఏమీ అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు. ముందే పనిష్మెంట్ సెల్లో వేసేసి 22 hours ఆయన్ని లాక్డ్ డోర్లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక 60 కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెస్ శోభరాజో లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్.
సో అది ఇంత ఫాల్స్ కేసెస్లో అంత చేయడం అవసరం, ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా, మనం రిమాండ్ మీద కదా తీసుకొచ్చారు, ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా, మరి ఎందుకు అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్గా? బెడ్ కావాలని అడిగారా? అంటే కింద పడుకోలేదు బయట అంటే ఇప్పుడే మేము కావాలని అడిగారని ఒక న్యూస్ రిక్వెస్ట్ చేయబోతున్నాం మేము అది ఇప్పుడే. ఎందుకంటే ఆయన కింద పడుకోలేరు, కింద నుంచి లేవాలి ప్రతిసారి, జస్ట్ నేల మీద కదా, టెయిల్ బోన్ తగులుతూ ఉంటుంది కదా, టెయిల్ బోన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆ వెన్నెముకలో లాస్ట్లో ఉంటుంది, అది ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది పాపం. అదొకటి, బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కోవిడ్ తర్వాత ఆయనకి చాలా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్లీప్ యాప్నియా ఉంది. సో ఇవన్నిటికి అట్లా క్లోజ్ రూమ్లో లాక్ చేస్తే బ్రీదింగ్ ఆడదు కదా, బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వదు, అవన్నీ ఫిజికల్గా టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు. అడగడం జరిగింది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారుతుందని చెప్తున్నారు పోలీసులు. నాకు దీని గురించి ఐడియా లేదండి. సత్యవర్ధన్ అరెస్ట్ చేసి తీసుకున్నారు, స్టేషన్లోనే ఉంచారు, ఇప్పటికి వచ్చి ఎక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచలేదు, ఎలా చూస్తారు దాన్ని? అంటే ఆయన్నే కిడ్నాప్ చేశారనేది కదా కేసు, కానీ ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, సత్యవర్ధన్ని మేము ఎందుకు కిడ్నాప్ చేశామంటే 20,000 కోసం అంట. అది అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మాకు ట్రస్ట్ ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత సర్వీస్ చేసాం, మేము 20,000 కోసం చేస్తామా? అదంతా ఫాల్స్ కదా, దాన్నే ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు ఎక్స్టార్షన్ కింద చేస్తున్నారు. ఎందుకు సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచట్లేదు 2 రోజులు బట్టి పోలీసులు? అదే ఎందుకు చేయలేదని అనుకోవడానికి ఏముంది, అది వెరీ మచ్ ఎవిడెంట్ కదండి. ఎక్స్టార్షన్ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలా ట్రై చేస్తున్నారు, సత్యవర్ధన్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది కదా మరి, లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా మెజిస్ట్రేట్ దగ్గర, దాంట్లో ఇంకా అనుకోవడానికి ఏం లేదు కదా. దిస్ ఇస్ వెరీ స్ట్రైట్. అవును, అది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు మా పిటిషన్. అవును, ఇంత ఫిజికల్గా అసలు ఏమీ లేకుండా, కేర్సే లేకుండా అలా సఫర్ చేస్తున్న ఫిజికల్ థ్రెట్ ఉంది కదా మరి, తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్గా చేసి అందరి నుంచి వేరు చేసి 22 hours అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్లో పడేయడం అనేది ఎట్లయినా, ఎలా ఉంటాం మనం అంతసేపు? ఆయన అంత పబ్లిక్లో ఉండే మనిషి. చాలా సీసీ కెమెరాలు పెట్టారని విన్నాను నేను, ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ. అదే చెప్పారు, మెంటల్గా బాగానే ఉన్నారు, ఆయన స్ట్రాంగ్ ఉన్నారు, ఆ టెయిల్ బోన్ పెయిన్ నేను కింద పడుకోలేకపోతున్నాను, అండ్ ఆల్సో ఐసోలేట్ చేసిన 22 hours లాక్ చేసేసి నాకు బ్రీదింగ్ ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. నో, నాకు ఐ మీన్ ఆ వివాంటాలో అండ్ నోవోటెల్లో కంప్లీట్గా నిన్న ఆక్యుపైడ్ అంట, సో దట్స్ వై అదొకటి ఖాళీ ఉంటే నేను వెళ్ళాను, కానీ అసలు వాళ్ళు వస్తారని కూడా నాకు తెలీదు. I'm not aware of all this. జైలు అధికారులు చెప్తూ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు, డాక్టర్లు కూడా అబ్జర్వేషన్లో ఉన్నారు. వాళ్ళు చెప్పింది నమ్ముతారా, వంశీ గారు చెప్పింది నమ్ముతారా మీరు? అలానే చెప్తారు. చాలా కేసులు రెడీ చేస్తున్నారు. అవును, చేస్తారు కదా, చెప్పాను కదా ఇప్పుడు ఇది ఎక్స్టార్షనే పెద్ద ఫేక్, ఇంకా ఇంతవరకు ప్రూవ్ చేయలేదు, కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఇంకా ఏం ప్రూవ్ కాలేదు, కానీ ఇంత ఫిజికల్ టార్చర్ గురి చేస్తున్నారు, ఫిజికల్ అండ్ మెంటల్. జగన్ గారు మీకు ఏమైనా ఫోన్ చేస్తారా? పార్టీ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది? పార్టీ సపోర్ట్ చాలా ఉంది నాకు, అక్కడి నుంచే మాకు ఐ మీన్ లీగల్ సెల్ అంతా మనకి అక్కడి నుంచి. ఫేక్ కేసులతో తన భర్త వంశీని ఇబ్బందులు పెడుతున్నారు, సబ్ జైల్లో తన భర్తను ఇబ్బందులు పెడుతున్నారు అని వంశీ భార్య పంకజశ్రీ వాపోతున్నారు. వైసీపీ సపోర్ట్ ఉంది, జగన్ కూడా ఫోన్ చేశారు, పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది అని హామీ ఇచ్చారు, అభయం ఇచ్చారు అని పంకజశ్రీ చెప్తున్నారు. కానీ తన భర్తకు ప్రాణహాని ఉంది సబ్ జైల్లో అని పంకజశ్రీ అంటున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, పంకజశ్రీ చెప్తున్నారు తన భర్తకు సబ్ జైల్లో టార్చర్ పెడుతున్నారు అని, దీనిపై టీడీపీ నాయకులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే వైసీపీ నాయకులు రియాక్ట్ అవ్వలేదు, కానీ పంకజశ్రీ మాత్రం చాలా కొన్ని కీలక ఆరోపణలు చేశారు. దానిలో ప్రధానంగా ప్రాణహాని ఉందంటే ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారక్ ఏర్పాటు చేసి దాంట్లో ఎవరు లేకోకుండా ఒక్కడనే బంధించి మానసిక వేదన గురి చేసే విధంగా చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. మెంటల్ టార్చర్ చేస్తున్నారంటూ ఆరోపించారు. చుట్టూ 60 కెమెరాలు పెట్టి ఆయన ఎప్పుడు మానిటరింగ్ చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించారు. ఖచ్చితంగా ఇది ఒక ప్రాణహాని నా భర్తకు ఉందనే ఉద్దేశంతో ఆమె మాట్లాడారు. అంతేకాదు ఆయన
వెన్నుముక సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నారు, అదేవిధంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తిని కింద పడుకోబెడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఇదే అంశం మీద జైలు అధికారులతో వల్లభనేని వంశీ కొంత ఆర్గ్యుమెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. తాను కింద పడుకోలేను, కొంత ఇబ్బంది ఉందని, తనకు బెడ్ కేటాయించాలని వంశీ నిన్న జైలు అధికారులతో ఆర్గ్యుమెంట్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని కూడా అడిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అదే అంశాలను కూడా పంకజశ్రీ వంశీని కలిసిన తర్వాత మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కింద పడుకోలేరని చెప్పారు. ఈ అంశాలన్నిటికి సంబంధించి అంటే బ్యారక్ విషయంలోనూ బెడ్ విషయంలోనూ కోర్టును ఆశ్రయిస్తామని కూడా పంకజశ్రీ చెప్పారు. వాటితో పాటు అసలు ఒక ఫాల్స్ కేసు తీసుకొచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. సోమవారం దీనికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా వేస్తామని పంకజశ్రీ చెప్తూ ఉన్నారు. వాటితో పాటుగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో కేవలం ఒక 20,000 రూపాయల కోసం అంటే వంశీ అరుణ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పేదవారు సహాయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఒక 20,000 సంబంధించినటువంటి ఒక కేసు పెట్టి లేకపోతే SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఈ విధంగా చేయడం ఏంటని ఆమె మండిపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కూడా తనని ఫోన్లో మాట్లాడి తనకు ధైర్యం చెప్పారని కూడా చెప్తూ ఉన్నారు. వచ్చే వారం జగన్ వంశీని కలుస్తారని కూడా పంకజశ్రీ చెప్తున్నారు. పార్టీ చాలా సపోర్టివ్గా ఉంటుంది, లీగల్ టీంను కూడా ఏర్పాటు చేశారని అయితే పంకజశ్రీ చెప్తున్నారు. మరోవైపు వంశీ జైలు అధికారులతో కొంత ఆర్గ్యుమెంట్ చేశారన్న విషయం కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో వాటి మీద కూడా ఆమె వివరించారు. ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఆయనకి స్వతహాగానే ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు పోలీసులు మానసిక వేదనకు గురి చేస్తున్నారంటే చెప్పుకొచ్చారు. నిన్న కూడా ఆమె వంశీతో ములాఖాత్ అయ్యారు. ఈ వారం ఆఖరి రోజు కావడం ఈ రోజు కూడా ములాఖాత్ అయ్యి దాదాపు అరగంట పాటు వంశీతో భేటీ అయిన పరిస్థితి. సోమవారం పోలీసు కస్టడీ పిటిషన్తో పాటు ఫోన్ సీజ్ సంబంధించినటువంటి పిటిషన్ మీద విచారణ జరగబోతున్న నేపథ్యంలో అదే రోజు బెయిల్ పిటిషన్ కూడా వంశీ తరపున లాయర్లు వేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ జైల్లో వంశీని మానసిక ఇబ్బందులు గురి చేస్తున్నారని పంకజశ్రీ చెబుతుంటే మరోవైపు నిన్న రాత్రి అక్కడ ఉన్న జైలు అధికారులతో అయితే వంశీ ఆర్గ్యుమెంట్ చేసినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పుడు ఆల్రెడీ కోర్టును ఆశ్రయిస్తామని పంకజశ్రీ చెప్తున్న నేపథ్యంలో ఈ జైలు నుండి వేరే జైలుకి తరలిస్తారా లేకపోతే ఈ జైల్లోనే ప్రత్యేక వసతులు ఏమైనా కోర్టు ఆదేశాలు ఇస్తే ఏర్పాటు చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అధికారుల నుంచి కానీ టీడీపీ నేతల నుంచి కానీ ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే పంకజశ్రీ తన భర్తకు ప్రాణహాని ఉంది, లోపల సరైన వసతులు కూడా లేవు, ట్రయల్ ఖైదీగా ఉన్నారు తప్ప శిక్ష పడిన ఖైదీ కాదు, ఆ ట్రయల్ ఖైదీని చూసే విధంగా జైల్లో చూడటం లేదు అని చెప్తున్నారు. సో దీని గురించి కోర్టుకి ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నారా? టీడీపీ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? అంటే టీడీపీ అంటే ఇప్పుడు పంకజశ్రీ మాట్లాడిన తర్వాత టీడీపీ రియాక్షన్స్ లేదు. ప్రాణహాని ఉందనే కామెంట్ మీద ఇంకా ఎవరు రియాక్ట్ కాలేదు. కానీ నిన్న హోంమంత్రి అనితతో పాటు బుద్ధా వెంకన్న లాంటి నేతలు మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రాణహాని ఉందని ఒక సంచలన కామెంట్ చేసిన తర్వాత రియాక్షన్స్ ఇంకా రాలేదు. ఖచ్చితంగా వస్తాయి. హోంమంత్రితో పాటు మిగతా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. మీరు చెప్పినట్టే ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే ఉన్నారనే ఆ మాట కూడా పంకజశ్రీ మాట్లాడారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు, ఇంకా కేసు ప్రూవ్ కావలేదు ఆయన నేరం చేసినట్టు. కానీ నేరం చేసిన వ్యక్తిగానే పోలీసులు ట్రీట్ చేస్తున్న అంత ఇబ్బందులు పెడుతున్నారంటూ పంకజశ్రీ మాట్లాడారు. మరి ఈ అంశాలంటి మీద టీడీపీ నుంచి కౌంటర్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మరి చూడాలి ఎవరు ఏ విధంగా మాట్లాడతారనే దానిపైన. అంటే హోంమంత్రి అనిత కానీ లేకపోతే ఇతర నేతలు ఎవరైనా మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. రోహిత్ రైట్, ఎవరెవరు కాల్ చేశారు? ఇప్పుడు వంశీ అరెస్ట్ తర్వాత జగన్ కూడా కాల్ చేశారని అంటూ ఉన్నారు. ఇంకెవరెవరు కాల్ చేశారు? ఎటువంటి మద్దతు వైసీపీ నుంచి వస్తుంది? పార్టీ పరంగా ఏం చేయబోతున్నారు? అంటే వంశీతో సన్నిహితులు ఉండే వాళ్ళందరూ పేరు నానితో పాటు కొడాలి నాని వీళ్ళంతా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అంతకంటే ముందు మొన్న అరెస్ట్ అయిన రోజే జగన్ పంకజశ్రీతో మాట్లాడి భరోసా కల్పించినట్టు తెలుస్తుంది. తన పూర్తి సపోర్ట్ ఉంటుంది, మీ ఇబ్బంది లేదని చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు నేను వస్తాను, త్వరలోనే వచ్చి వంశీని కలుస్తాను కూడా భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు లీగల్ టీం అంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది లీగల్ టీంని స్వయంగా జగనే చెప్పి ఈ కేసును డీల్ చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని కూడా పంకజశ్రీ వంశీని కలిసి వచ్చిన తర్వాత చెప్పారు. ఖచ్చితంగా జగన్ వచ్చే వారం కలుస్తారు, తనకి అండగా ఉంటున్నారని కూడా పంకజశ్రీ అయితే చెబుతున్నారు. రోహిత్ అలాగే వంశీ అరెస్ట్ సమయంలో వంశీ కొంతమందితో మాట్లాడారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. వంశీని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వంశీ ఎవరెవరితో మాట్లాడారన్న డీటెయిల్స్ ఉన్నాయా? వంశీ ఫోన్ సీల్ చేస్తే చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అదొక పెద్ద పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంశీ వాస్తవంగా మొన్న 13వ తేదీన ఆయన 12వ తేదీన ఆయన అరెస్ట్ అయిన రోజు అంతకుముందు అంటే 11వ తేదీ సాయంత్రం తాడేపల్లి వచ్చారు. తాడేపల్లి వచ్చి జగన్తో కూడా భేటీ అయ్యారు. దాదాపు గంట పైగా జగన్తో భేటీ అయిన తర్వాత
ఆ రోజు అంటే అంతకుముందు 10వ తేదీన సత్యవర్ధన్ కేసు వాపస్ అంటే ఈయన ఎస్టీ కేసు వాపస్ తీసుకున్న తర్వాత వల్లభనేని వంశీ జగన్ కలవడం, జగన్ కలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్ను కూడా కలిసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ రోజు సాయంత్రం అయినా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు వల్లభనేని వంశీ కొడాలి నానితో పాటు పేరు నానితో పాటు మరి కొంతమంది లీడర్లతో మాట్లాడారు, కొంతమంది మీడియా వాళ్ళతో కూడా మాట్లాడారు. అది పోలీసుల వైఫల్యంగా కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఎవరెవరితో మాట్లాడుకుంటున్న అవకాశం పోలీసులు ఇచ్చారని చెప్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళకు కూడా లీకులు వంశీ ఇచ్చిన తర్వాతే ఆయన బయటకు వచ్చారు పోలీసులతో పాటు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాని మీద పోలీసులు మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా వంశీ అయితే అరెస్టుకు ముందు కొడాలి నానితో పాటు కొంతమందితో మాట్లాడారు. ఆ కాల్ డేటా అంతా కూడా దాంట్లో ఉంది. మీడియా వాళ్ళతో కూడా కొంతమంది మాట్లాడారు. తనను అరెస్ట్ చేయబోతున్నారంటూ సమాచారాన్ని కూడా మీడియాకి వంశీనే లీక్ చేశారని ఒక చర్చ కూడా ఆ రోజు నడిచింది. అయితే ఈ అంశాలన్నింటినీ బయట తీయడానికి ఇప్పుడు పోలీసులు రాయదుర్గంలో ఉన్నటువంటి వంశీ నివాసానికి వెళ్ళారు. కానీ ఫోన్ మాత్రం వంశీ భార్య వద్దే, కుటుంబ సభ్యుల వద్దే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ కస్టడీ పిటిషన్లో ఆ అంశాన్ని కూడా ఫోన్ సీజ్ చేయాలని కూడా వేశారు. కాబట్టి పోలీసులు కోర్టు అనుమతిస్తే ఖచ్చితంగా ఆ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేస్తే వాట్సాప్ ద్వారా, కేవలం వాట్సాప్ కాల్స్ ద్వారా వంశీ వీళ్ళందరితో మాట్లాడినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ కాల్ డేటా తీసుకుని వాళ్ళతో ఏం మాట్లాడారు, ఈ కేసుకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందనే వివరాలు కూడా పోలీసులు బయటికి లాగే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ జరగాలంటే వంశీ ఫోన్ దొరకాలి. ఫోను ద్వారా, వాట్సాప్ కాల్ ద్వారా వంశీ ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారనే పూర్తి సమాచారం ఫోన్లో ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ అయితే సీజ్ చేసే అవకాశం కనబడుతుంది. దానికోసమే కస్టడీ పిటిషన్ కూడా వేశారు. కాబట్టి సోమవారం దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు వంశీ. సబ్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న వంశీ భార్య ములాఖత్లో కలిసి వచ్చారు. నిన్న ఇవాళ కూడా భర్తను కలిసి వచ్చారు పంకజశ్రీ. అయితే వంశీకి ప్రాణహాని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తన భర్తకు ప్రాణహాని ఉంది అని పంకజశ్రీ అంటున్నారు. చాలా రకాలుగా వంశీని ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నారు, శ్వాస సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నారు. కానీ జైలు అధికారులు మాత్రం ఆయన్ను హింస పెడుతున్నారు అంటూ పంకజశ్రీ అంటున్నారు. వంశీ ఉన్న బ్యారక్లో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అంటున్నారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అంటూ పంకజశ్రీ చెప్తున్నారు. జగన్ కూడా ఫోన్ చేశారు, ధైర్యం చెప్పారు, వచ్చే వారం వంశీని కలుస్తానని జగన్ చెప్పారు అన్నారు. వైసీపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని జగన్ చెప్పారు అని పంకజశ్రీ అంటున్నారు.